సౌజన్య allin ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను. మీరు పూర్తిగా చూడండి. ముందుగా సరిపడిన నూనె వేస్తున్నానండి. ఇప్పుడు నేను ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కరివేపాకు అండి ఇలా వేసేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకున్నాము. అందులోనే ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడే మనము బాగా ఆనియన్ వేగడం కోసం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకున్నాము. సాల్ట్ వేస్తే బాగా వేగుతుంది అన్నమాట, త్వరగా వేగిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు మనకి సాల్ట్ వేసుకుంటే. సరిపడా వేసుకుంటాను నేను ఒకటేసారిగా. ఇప్పుడు పసుపు కూడా వేసుకున్నామండి. ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. పూర్తిగా చూడండి ఈ వీడియోని, చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసే ప్రాసెస్లో మీరు చేసినట్లయితే. ఇది వేగుతూ ఉన్నప్పుడు మన మసాలా ఏమేమి పట్టుకోవాలో నేను చూపిస్తానండి. ఇది వేగుతూ ఉంది, మీడియం ఫ్లేమ్లో పెట్టాను నేను ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ధనియాలు, కొంచెం పల్లీలు, 2-3 పచ్చిమిర్చి ప్లస్ కొబ్బరి ఇలాగ వేయించేసుకున్నాను. అంటే 2-3 లవంగాలు, 2-3 చెక్క వేసేసి ఈ విధంగా వేయించేసుకున్నాను. ఇదంతటిని మిక్సీ పట్టుకుంటానండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఫ్రెష్గా పట్టి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఫ్రెష్గా పట్టి వేసుకున్నాను. కొంచెమే జార్లో రాదనుకుంటే కొంచెం ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకొని వేసేసుకోండి. ఫ్రెష్గా పట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది వేగి కొంచెం పచ్చివాసన పోయాక ఈ చికెన్ ముక్కలన్నీ అందులో కలిపి వేసేసుకుందామండి. పచ్చివాసన అంతా పోయింది, బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. అందులోనే మొత్తం చికెన్ ముక్కలు నీట్గా కడిగేసి 3 టైమ్స్ మంచిగా కడిగేసానండి. నేను నీట్గా చికెన్ లాస్ట్ టైం కడిగేసాను. కడిగేసి నీట్గా ఇలాగ కలిపేసేసుకొని మొత్తము మూత పెట్టేసుకున్నామంటే ఒక 5 మినిట్స్ బాగా మగ్గిపోవాలండి. వాటర్ అంతా దాంట్లో వస్తుంది కదా, మనము అదంతా కొంచెం వినికే మూమెంట్లో కారం వేసుకుందాము. చూపిస్తాను మీకు నేను ఈ ప్రాసెస్. చూడండి మీరు ఏ విధంగా చేస్తారో ఏంటనేది. బాగా కలిపి వేసుకున్నాక ఇది మూత పెట్టుకుందామండి. మూత పెట్టి 5 మినిట్స్ బాగా మగ్గనిద్దాము. చికెన్ మగ్గుతూ ఉండగా ఇప్పుడు మనం ఒక 5 టమాటాస్ని తీసుకున్నాను. మీడియం సైజు, చాలా చిన్నగానే ఉన్నాయి. ఈ 5 టమాటాస్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని మనం అదే మిక్సీ జారులో వేసుకొని పట్టేసుకుందామండి. నీళ్ళంతా వినుకుతున్నాయి కదండి, ఈ మూమెంట్లో ఉన్నప్పుడు మనం కారం వేసుకుందాము. కిలో చికెన్ ఉంది కాబట్టి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. మీకు సరిపడ చూసి వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు ఏంటనేది దాన్ని బట్టి వేసుకోండి. మంచి కలిపేసి మళ్ళీ మూత పెడదామండి. ఈ ముక్కలకి మసాలా ఈ కారం అంతా పట్టుకోవాలి. అప్పుడే ఉప్పు కారం పట్టుకుంటే ముక్క పచ్చి పచ్చిగా అట్లా ఉండకుండా, తెల్లగా ఉండకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. ఈ కారం అంతా పట్టేస్తే వెంటనే అవి ఇవి వేయకుండా బాగా మగ్గనివ్వండి. మగ్గనిచ్చాక ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గనిచ్చాక అప్పుడు మన టమాటా గ్రేవీ, మనం పట్టు పెట్టుకున్న మసాలా అవి వేసుకోవాలన్నమాట. చికెన్ ఫ్రై కూడా నేను హై కార్డ్స్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేసుకోండి. చికెన్ ఫ్రై కూడా నేను ఏ ప్రాసెస్లో చేశానన్నది. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చికెన్ ఫ్రైది కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ప్లస్ హై కార్డ్స్లో నేను ఇస్తాను, చెక్ చేసుకోండి ఒకసారి. బాగా మగ్గనిద్దామండి. మూత పెట్టేసి 2-3 మినిట్స్ మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసి చెక్ చేద్దామండి. మన చికెన్ అంతా బాగా మసాలా కారం పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, టమాటో ప్యూరీ అంతా వేసేద్దాం. అందులో టమాటా ప్యూరీ వేసేద్దాము. మసాలా వేసేసి మీకు ఎలా కావాలో అలాగ ఉంచుకోండి. వాటర్ ఏమైనా కావాలంటే మసాలా వేస్తున్నాను. ఫస్ట్ మసాలా ముందుగా పట్టి పెట్టుకున్నాను కదా, అదంతా వేసేస్తున్నాను.
ఏమేమి వేస్తారో చూసారు కదా. కొంచెం చిన్న ముక్క కొబ్బరి వేసుకున్నానండి, ప్లస్ ఒక 10 పల్లీలు వేసుంటాను, 2 స్పూన్లు వచ్చేసి ధనియాలు, జీలకర్ర, 2 చెక్క, 2 లవంగాలు, 2 మిరియాలు వేసానండి. అంతే, వేరే ఏం వేయలేదు. ఇంకా నేను అవి వేసేసి మిక్సీ పట్టుకున్నాను బాగా. ఇప్పుడు ఇదంతా బాగా కలిసింది. ఇప్పుడు మనము ఈ టమాటా క్యూరీని కూడా అందులో వేద్దాము. ఇది కూడా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు సరిపడా మిక్సీ జార్లో కడిగేసి మీకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసేసుకోండి. నేనైతే కొంచెం దగ్గరగా చేద్దాం అనుకుంటున్నాను. పప్పు ఉంది ఆల్రెడీ, పప్పు చేశానండి. దాన్ని నంజుకు కోసం నేను చేస్తున్నాను. ఫ్రై చేద్దాం అనుకున్నాను, కాకపోతే మా ఆడపడిచి వాళ్ళ పిల్లలు వచ్చి ఉన్నారు. వాళ్ళు ఫ్రై తినమత్తా అన్నారు. అందుకోసం అనేసి నేను గ్రేవీగా దగ్గరగా చేస్తే తింటామత్తా అని అనేసరికి చేశానండి. వాళ్ళు చికెను ఇది ఫిష్ అయితే తప్ప వేరే ఏం తినరండి. ఫిష్ అయితే మాకు సండే అవైలబుల్ ఉంటుంది కదా, అందుకోసం అనేసి ఈరోజు ఫ్రైడే ఉంది కాబట్టి నేను చికెన్ తీసుకొచ్చానండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం మంచిగా ఇది చేసేద్దామండి. మంచిగా మసాలా నూనె అంతా పైకి వచ్చే వరకు దాన్ని మగ్గనిచ్చేస్తే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్ టైం మీకు చూపిస్తాను. మీకు మన చికెన్ ఒకసారి చెక్ చేసుకుందామండి ఎంతవరకు వచ్చిందనేది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా జస్ట్ కొంచెం అంత గరం మసాలా వేసేసుకోండి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక చిన్న స్పూన్ తోటి. ఆల్రెడీ చెక్క అవి వేసాను, హోల్ గరం మసాలా లేకుండా ఉండే నా దగ్గర, అందుకోసం అనేసి నేను కొంచెం వేసాను. ఆప్షనల్ అండి, వేసుకునే పని అయితే వేసుకోండి, లేకపోతే లేదు. టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎమ్మి టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్కి వస్తే ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.